హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక చుక్క నెయ్యి, పాలు, పంచదార లేకుండా అసలు గ్యాస్ వెలిగించే పని లేకుండానే ఎంతో హెల్దీ అండ్ టేస్టీ ఈ స్వీట్స్ని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం. సో ఫ్రెండ్స్, తప్పకుండా వీడియోని మిస్ అవ్వకుండా చూడండి. అలాగే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసుకునే సబ్స్క్రైబ్ నా ఛానల్కి చాలా యూజ్ అవుతుందండి, చాలా సపోర్టింగ్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఈ స్వీట్స్ని చాలా హెల్దీగా తయారు చేసుకోవచ్చండి. ఎలాంటి కలర్స్ కూడా నేను ఇందులో యూజ్ చేయలేదు. చూసారుగా, చూడ్డానికే కాదు తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఈ స్వీట్స్ని తయారు చేసుకోవడానికి ముందుగా 1 కప్పు పుట్నాలని తీసుకోవాలి. ఈ పుట్నాలని పైన పొట్టు లేకుండా ఇలా నీట్గా తీసేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం తీసుకున్న పుట్నాలని అందులో వేసుకోండి. ఇప్పుడు ఇందులో ఫ్లేవర్ కోసం నేను ఒక 2 ఇలాచీలని వేసుకున్నాను. ఇప్పుడు మనం ఈ పుట్నాలని గ్రైండ్ చేసుకోవాలండి. అయితే ఈ పుట్నాలతో పాటు మనం ఇందులోనే ఒక 1/2 కప్పు వరకు కాజుని వేసుకోవాలి. ఈ కాజు వేయడం వల్ల స్వీట్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తప్పకుండా మిస్ చేయకుండా వేసుకోండి. ఇప్పుడు దీన్ని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారుగా, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ గ్రైండ్ చేసుకున్న పౌడర్ని ఒక బౌల్ తీసుకొని అందులోకి వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ స్వీట్ తప్పకుండా ట్రై చేయండి. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ఒక 10 నిమిషాల్లో చేసుకోవచ్చండి. ఇప్పుడు మనం ఈ మిక్సీ పట్టిన పిండిని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మళ్ళీ మిక్సీ జార్ తీసుకొని మళ్ళీ ఇందులోకి 1 కప్పు పుట్నాలని తీసుకోండి. అయితే మనం 2 స్వీట్స్ తయారు చేస్తున్నాం కదా, అందుకని నేను వేరువేరుగా మిక్సీ పడుతున్నాను. ఇప్పుడు ఇందులోనే మళ్ళీ ఒక 2 ఇలాచీలను వేసి వీటిని కూడా మెత్తటి పిండిలాగా గ్రైండ్ చేసుకోండి. కావాలనుకుంటే మీరు 2 కప్పులని ఒకసారి వేసి కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నారు కదా, ఇప్పుడు వేరొక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఈ మిక్సీ పట్టిన పిండిని వేసుకోండి. ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టేసి ఈ రెండిట్లోనూ కాజు కంపల్సరీగా వేసుకోవాలండి. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో ఒక 1/2 కప్పు వరకు క్యారెట్ ముక్కలని వేసుకోండి. ఇప్పుడు ఇందులోనే స్వీట్నెస్ కోసం నేను బెల్లాన్ని తీసుకున్నాను. ఒక 1/2 కప్పు వరకు బెల్లాన్ని తీసుకోండి. నేను మెత్తటి బెల్లం తీసుకున్నాను కాబట్టి ఇలానే వేస్తున్నాను. కొంచెం గట్టి బెల్లం అయితే తురుముకొని వేసుకోండి. ఇప్పుడు ఇందులోనే ఒక 1/2 కప్పు వరకు బెల్లంని వేసి దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ క్యారెట్ అనేది మొత్తం మెత్తగా అయ్యేలాగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారుగా, మనకి ఇలా మెత్తగా అయ్యేలాగా క్యారెట్ ముక్కలు లేకుండా గ్రైండ్ చేసుకోండి. ఇందులో వాటర్ ఎలాంటి అవసరం లేదండి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పిండి ఉంది కదా, అందులోకి మనం మిక్సీ పట్టిన క్యారెట్ బెల్లం మిశ్రమాన్ని వేసుకోండి. వేసుకొని ఇప్పుడు ఇది పిండిలో కలిసేలాగా మొత్తం కలుపుకోండి. ఇది అనేది మనకి ఈ క్యారెట్ మిశ్రమం అనేది ఈ పిండికి కరెక్ట్గా సరిపోతుందండి. ఒకవేళ మీకు గట్టిగా అనిపించింది అనుకోండి, 1 టీ స్పూన్ వరకు మిల్క్ను కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకైతే నేను తీసుకున్న క్యారెట్ అనేది కరెక్ట్గా సరిపోయిందండి. మరీ లూజ్గా కూడా అవసరం లేదండి. చూసారుగా, ఇలా మొత్తం కలుపుకున్నాక ఇలా ముద్ద చేస్తే రావాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి ఒక 1/2 కప్పు వరకు బీట్రూట్ ముక్కలను కూడా తీసుకోండి. పైన తొక్కే తీసేసి తీసుకోండి. ఇప్పుడు ఇందులోనే 1/2 కప్పు బెల్లాన్ని తీసుకొని ఇప్పుడు దీన్ని కూడా సేమ్ మనం క్యారెట్ని ఎలా మిక్సీ పట్టుకున్నామో మెత్తగా, అలాగే దీన్ని కూడా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ పట్టిన పుట్నాల పిండి ఉంది కదా, ఇప్పుడు దీన్ని ఇందులో వేసుకోండి.
వేసుకొని ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకోండి. చూసారుగా, ఇలా మొత్తం దగ్గరగా అయ్యేలాగా కలుపుకోండి. ఇలా ముద్ద కడితే ముద్దకు రావాలి. చూసారుగా, మనకి ఇలా ఉంటే సరిపోతుంది. చూసారుగా ఎంత కలర్ఫుల్గా ఉందో, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండిని మనకు నచ్చిన షేప్లోకి తీసుకోండి. నేనైతే ఇలా రౌండ్ బాల్స్లా చేసి ఒత్తుకున్నాను. చూసారుగా, మీరు మీకు నచ్చిన షేప్లో చేసుకోండి. అంతేనండి, మనకి ఈ స్వీట్ అనేది రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ బీట్రూట్ ఇట్లా డైరెక్ట్గా తినడానికి ఇష్టపడ్డారు కదండి పిల్లలు. మీరు ఇలా స్వీట్లా చేశారనుకోండి, చాలా ఇష్టంగా తింటారు. చూసారుగా, ఇలా పిండినంతటిని మనకి నచ్చిన షేప్లో ఒత్తుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అలాగే మనం ఈ స్వీట్స్తో పాటు క్యారెట్ది కూడా చేసుకుంటున్నాం కదా. ఇప్పుడు ఆ పిండిని కూడా తీసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకొని ఈ పిండిని కూడా మనకి నచ్చిన షేప్లో చేసుకోవాలండి. నేను ఈ పిండిని అయితే ట్రయాంగిల్ షేప్లో చేసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే స్క్వేర్ షేప్లో కూడా చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, చాలామంది వీడియోస్ చూస్తున్నారండి, కాకపోతే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు. సో ఫ్రెండ్స్, ఛానల్కి సపోర్ట్ చేయడానికైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే సబ్స్క్రైబ్ నాకు చాలా యూజ్ అవుతుందండి. సో ఫ్రెండ్స్, మర్చిపోకుండా ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు చేసే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్కి చాలా యూజ్ అవుతుందండి. చూసారుగా, ఇలా స్వీట్ని నచ్చిన షేప్లో కట్ చేసుకోండి. ఈ స్వీట్ అనేది 10 మినిట్స్లో మనకి రెడీ అయిపోతుందండి. ఈ స్వీట్లో మనం పాలు నెయ్యి వేయకపోయినా కూడా చాలా సాఫ్ట్గా అలాగే చాలా టేస్టీగా ఉంటాయండి. వంట రాని వాళ్ళు కూడా సింపుల్గా చేసుకోవచ్చు. చూసారుగా, చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని హెల్తీ ఫుడ్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. సో ఫ్రెండ్స్, తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.